నమస్తే ఎస్డీఎస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 3600 కోట్లతో ప్రపంచ బ్యాంకు నిధులతో విద్యుత్ సబ్స్టేషన్ల ఆధునీకరణ. త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న మంత్రి కళా వెంకట్రావు. మున్సిపల్ కార్మికుల సమ్మె విజయవంతం. అభియాన్స్ లో 279 జీవో. విధులకు హాజరైన పారిశుద్ధ్య సిబ్బంది. సిట్కు 1200కు చేరిన దరఖాస్తులు. కలెక్టరేట్ వద్ద క్యూ కడుతున్న బాధితులు. మాజీ తహసీల్దార్ శంకర్రావును విచారిస్తున్న సిట్ బృందం. 10th సప్లిమెంటరీ ఫలితాల్లో నెల్లూరుకు ప్రథమ స్థానం. విశాఖలో ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా. రాష్ట్రంలో 3600 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో విద్యుత్ సబ్స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు వెల్లడించారు. ఇందులో ఒక్క ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్న 5 జిల్లాలకు 1042 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈపీడీసీఎల్ సీఎండీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 24 గంటలు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని, భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు తగ్గించే అవకాశం కూడా ఉందని మంత్రి స్పష్టం చేశారు. వ్యవసాయానికి 2 లక్షలకు పైచిలకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని, వీటికి 5000 సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎల్ఈడీ బల్బులు వాడటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయలు విద్యుత్ ఆదా అవుతుండగా అటు ఈపీడీసీఎల్లో 400 కోట్లు ఆదా అవుతుందని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్ఈడీ బల్బులతో పాటు ట్యూబ్ లైట్లు, 5 స్టార్ రేటింగ్ ఫ్యాన్లు కూడా అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఎల్ఈడీ పరికరాలు వాడటం వల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఛార్జీలు కూడా మరింతగా తగ్గే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఎన్ని అప్లికేషన్స్ రైతుల నుంచి వచ్చినాయి, ఆ వచ్చినటువంటి అప్లికేషన్స్ మీద నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ లో పెట్టుకునేటప్పుడు 5% ఎక్సెస్ తో మేము బడ్జెట్ లో పెడుతున్నాం. అంటే లాస్ట్ ఇయర్ ఒక 70,000 కనెక్షన్స్ ఇచ్చామనుకోండి ఆంధ్రప్రదేశ్ లో. వచ్చిన అప్లికేషన్స్ ఏమైనా మిగిలింటే మిగులు కానీ, లేదంటే అప్పటి వరకు ఆ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్ లో వచ్చినటువంటి అప్లికేషన్స్ మీద నెక్స్ట్ ఇయర్ కి 5% ఎక్సెస్ పెట్టుకుంటున్నాం. ఆ ఇవ్వగలిగినటువంటి పొజిషన్ లో ఉన్నాం కాబట్టి అగ్రికల్చరల్ కనెక్షన్స్ కూడా 100% ఇవ్వటానికి అవకాశం ఉంది. ఆ విధంగా బడ్జెట్ లో పెట్టుకున్నాం. లాస్ట్ ఇయర్ అగ్రికల్చరల్ కనెక్షన్స్ అప్లికేషన్స్ అన్నిటికి కూడా ఇచ్చాం. అదే కాకుండా సోలార్ కనెక్షన్స్ కూడా సబ్సిడీతో పాటు మరి కనెక్షన్స్ ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఇక్కడ 5,000 పైన ఈపీడీసీఎల్ లో సోలార్ పంప్ సెట్ కనెక్షన్స్ అగ్రికల్చర్ కోసం ఇచ్చున్నాం. బట్ టార్గెట్ 11,000 పెట్టాం. ఇంకా రైతులు ముందుకు రావాల్సినటువంటిది అప్లికేషన్స్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల పూర్తి చేయడానికి మరి ఈ ఏడాది కూడా కొంత టార్గెట్ పెట్టుకుంటున్నాం. అవి ఇవి కలిపి పూర్తి చేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ జీఎస్టీ రావటం వల్ల కూడా ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సప్లైలో కూడా 1 or 2 months రావటం వలన దాన్ని కూడా అధిగమించి అనుకున్న కాలంలో పంప్ సెట్స్ అన్ని కూడా ఇయర్లీ ఏదైతే టార్గెట్ పెట్టుకుంటామో దాని ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అంటే లాస్ట్ ఇయర్ బిల్లు 600,000 కోట్లు కడితే ఈ బల్బ్స్ వాడటం వల్ల ఎనర్జీ ఎఫిషియన్సీ పెంచుకోవటం వల్ల 400 కోట్లు తగ్గుతుంది. అట్లా నాకు మొత్తం టోటల్ గా వచ్చే బిల్డింగ్ లో ఈ బల్బ్స్ వేసుకోవడం, ఎల్ఈడి బల్బ్స్ కి మనం డైవర్ట్ చేయటం వల్ల 400 కోట్లు ఒక ఈపీడీసీ ఉంది. జనరల్ గా ఆంధ్రప్రదేశ్ అంతా తీసుకుంటే 1000 కోట్ల పైచిలకు లాస్ట్ ఇయర్ మిగిలింది. సెకండ్ టైం రిఫార్మ్స్ ని దేశం మొత్తం మీద మన ముఖ్యమంత్రి గారే మళ్లీ స్టార్ట్ చేశారు. మొన్న అమెరికా వెళ్ళినప్పుడు ఒక కంపెనీతో టైప్ చేసుకుని 2 మండలాల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి విజయనగరం జిల్లాలో ఒక మండలం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఒక మండలం తీసుకుని ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఇన్స్టాల్ చేయడానికి సెకండ్ టైం రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఎలక్ట్రిసిటీలో మన ఆంధ్రప్రదేశ్ లో మన ముఖ్యమంత్రి గారే ముందు స్టార్ట్ చేయడానికి ఉంటున్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె విజయవంతమైంది. శుక్రవారం నుంచి కార్మికులంతా విధులకు హాజరు కానున్నారు. 279 జీవో తాత్కాలికంగా నిలుపుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు నేతలు ప్రకటించారు.
సమ్మె సక్సెస్ఫుల్ రిపోర్ట్. సమ్మెతో మున్సిపల్ కార్మికులు తమ హక్కును కాపాడుకున్నారు. కార్మికుల ఉపాధికి గొడ్డలి పెట్టుగా ఉన్న 279 జీవోను ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. దీంతో 3 రోజుల సమ్మెను కార్మికులు విరమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 42,000 మంది ఈ సమ్మెలో పాల్గొనడంతో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయింది. అమరావతిలో కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. 279 జీవో ప్రకారం ఇప్పటి వరకు పిలిచిన టెండర్లు రద్దు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మిక నేతలు ప్రభుత్వంతో జరిపిన చర్యలు వివరాలను తెలియజేయడంతో అంతా శాంతించారు. కార్మికులకి ప్రజలకి మున్సిపాలిటీకి నష్టదాయకమైనటువంటి 279 జీవో రద్దు చేయాలని గత 3 రోజులుగా సమ్మె చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 42,000 మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఎట్టకేళ్లకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. నిన్న సెక్రటరియట్ లో జేఏసీ నాయకులతో మీటింగ్ అయితే వేయడం జరిగింది. దానికి విశాఖపట్నం నుంచి నేను వెళ్ళడం జరిగింది. ఆ విధంగా రాత్రి 11 గంటలకి ఇది పరిష్కారం అయింది. ఇంతవరకు ఏవైతే టెండర్లు పిలిచారో వాటన్నింటిని కూడా అటెన్స్ లో పెట్టడానికి నిలుపుదల చేయడానికి, అలాగే పిలవకుండా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్ని కూడా పిలవకుండా అవన్నీ కూడా స్టాప్ చేయడానికి 279 జీవో అన్నటువంటి దాన్ని కార్మికులతో మాట్లాడి తప్ప వాళ్ళ సూచనలు సలహా తీసుకుంటే తప్ప అమలు చేయమని చెప్పని స్పష్టమైన హామీ ప్రిన్సిపల్ సెక్రటరీ గరికల వలన గారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున సమ్మె నిర్వహించడం జరుగుతుంది. రేపటి నుంచి కార్మికులందరూ విధుల్లో జాయిన్ అవుతారు. భవిష్యత్తులో ఏమైనా మాట కానీ తప్పేటట్టయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరో నిర్వధిక సమ్మె చేసి కార్మికుల సత్తేడు చాటం అనేది జరుగుతుందని చెప్పిన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. గత 3 రోజులుగా జీవీఎంసీలో పేరుకుపోయిన చెత్తకు ఎట్టకేలకు మోక్షం కలుగనుంది. సమ్మెను విరమించిన కార్మికులు శుక్రవారం నుంచి విధులకు హాజరు కానున్నారు. దీంతో నగరం మళ్లీ పరిశుభ్రంగా మారనుంది. బూట్ ట్యాంపరింగ్ పై నియమించిన సిట్ విచారణకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టరేట్లో ఫిర్యాదు చేసేందుకు బాధితులు బార్లు తీరుతున్నారు. ఈ నెల 20వ తేదీ వరకే గడువు ఉందని చెప్పడంతో పెద్ద ఎత్తున బాధితులు కలెక్టరేట్ కు చేరుకుంటున్నారు. సిట్కు వస్తున్న స్పందనపై రిపోర్ట్. విశాఖ జిల్లాలో భూ కబ్జాకోరుల బండారం బయటపడనుంది. సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే 9 మందిపై కేసులు నమోదుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఏసీబీ రిమాండ్లో ఉన్న శంకర్రావును విచారణ నిమిత్తం సిట్ బృందం కోరింది. ఆయన నోరు విప్పితేనే మరికొంతమంది నేతల బండారం బయటపడనుంది. ఇంతవరకు సిట్ బృందానికి సుమారు 1,200 మంది బాధితులు ఫిర్యాదు చేసుకున్నారు. గడువును కుదించడంతో బాధితులు క్యూ కడుతున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రాజకీయ పార్టీలు కూడా తమ దగ్గర ఉన్న వివరాలను అందచేయాలని సిట్ బృందం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. దీనికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది. సిట్ దర్యాప్తుతో తమకు ఎటువంటి న్యాయం జరగదన్న విషయం ముందుగానే చెప్పామని, తమ నాయకుడు కోరిన మేరకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్యి ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు అధికారికంగా ప్రకటించారు. 1,00,00,000 ఎకరాలకు విలువైనటువంటి భూములు 16,500 ఎఫ్ఎంబీలు ట్యాంపరింగ్ అయ్యాయి, మిస్ అయ్యాయి. కొన్ని రికార్డులు ట్యాంపరింగ్ అయ్యాయి. దాదాపు 25,000 కోట్ల విలువైన భూములు ట్యాంపరింగ్ ద్వారా కబ్జా చేయబడ్డాయి అని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తదుపరి లోకేష్ గారు విశాఖపట్నం వచ్చిన తర్వాత అది కేవలం 267 ఎకరాలు మాత్రమే అని చెప్పడం జరిగింది. ఇవాళ సిట్టు కూడా 267 ఎకరాలకే పరిమితం చేసి దాదాపు 99,730 ఎకరాలని మరి సైట్ ట్రాక్ పట్టించే పరిస్థితి మనం చూసాం. అయినప్పటికీ కూడా ఈవేళ సిట్లో విచారణకి పెద్ద ఎత్తున ఈవేళ కంప్లైంట్స్ వచ్చినాయి. కంప్లైంట్స్ వచ్చిందని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఇంకా మేము దాని మీద రిపోర్ట్ ఇస్తాం, దాని మీద మేనమేషాలు లెక్కించే పరిస్థితి మనం చూస్తాం. అంటే దోషుల్ని తప్పించే విధంగా ఇవాళ సిట్టు వ్యవహరిస్తుంది అనేది ఇవాళ స్పష్టంగా కనబడుతున్న వైనం మనం చూస్తున్నాం. ఆనాడు అయ్యన్న పాత్రుడు గారు ఆరోపించారు, బయట జిల్లాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే ఈ యొక్క భూదోపుడు పాల్పడ్డారు. సిట్ దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో 9 మంది నిందితుల పేర్లను దాఖలు చేసింది. త్వరలోనే భూ కబ్జాలకు పాల్పడిన వారిని ప్రాసిక్యూట్ చేయనున్నారు. అయితే నిందితులెవరనే విషయం మాత్రం గోప్యంగా ఉంచడం గమనార్హం.
10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానం సాధించింది. ఈ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 40,650 మంది పరీక్షలు హాజరు కాగా 33,261 మంది పాస్ అయ్యారు. 71.37% ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే 11% ఎక్కువ అని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నుంచి 4-7 2 రోజుల పాటు స్పాట్ వాల్యుయేషన్ అయింది. మనం రిజల్ట్స్ ఈరోజు తెచ్చుకుంటా ఉన్నాం. మొత్తం టోటల్ క్యాండిడేట్స్ అప్పీర్ అయింది 46,605 మంది. ఇది మన ఎవరైతే 10th సప్లిమెంటరీ అటెండ్ అయిన అప్పీర్ అయిన నెంబర్ ఇది. ఇందులో పాస్ అయిన వాళ్ళు చూసుకుంటే 33,261 మంది. ఈ పాస్ పర్సంటేజ్ తీసుకుంటే 71.37. మామూలుగా ప్రతి రిజల్ట్స్ లో కూడా మనం ప్రీవియస్ ఇయర్ తో కూడా కంపేర్ చేస్తూ ఉంటాం. ఇది ప్రీవియస్ ఇయర్ కంటే కూడా దాదాపు 11% ఎక్కువ పాజిటివ్ గా వచ్చింది రిజల్ట్. ఇది 2016 లో చూసుకుంటే మొత్తం 60.16% పాస్ అయితే ఈసారి 71.37% పాస్ కావడం జరిగింది. అలాగే అనాలిసిస్ లో ఏ జిల్లా బాగా ఫస్ట్ వచ్చింది, ఏ జిల్లా లాస్ట్ వచ్చింది, ఇది కూడా ఇవ్వడం మనకు ఆనవాయితీ. ఈ సంవత్సరం హైయెస్ట్ పాస్ అయిన పర్సెంటేజ్ తీసుకున్న జిల్లా తీసుకుంటే 94.38 తోటి నెల్లూరు జిల్లా స్టేట్ లో 13 జిల్లాల్లో ఫస్ట్ వచ్చింది. అలాగే 60.17 తోటి మన కృష్ణా జిల్లా లోయెస్ట్ వచ్చింది. పూర్ణ మార్కెట్ పండా వీధిలో భవానీ హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లిదండ్రులు అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. విశాఖలో ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. నిందితుడికి శిక్ష పడే వరకు తాము పోరాడతామని చెప్పారు. ఈ కేసులో న్యాయం చేయాలని సిపి యోగానందను కోరారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు బుచ్చా రామరెడ్డి, కొండా రాజీవ్ గాంధీ, నున్నం బాలాజీ తదితరులు మాట్లాడారు. మేమందరం ఉన్నప్పుడే కలెక్టర్ గారితో కూడా ఒకసారి మాట్లాడారు. కమిషనర్ కూడా తెలియపరిచారు. వెంటనే దాని మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని విశాఖపట్నం సిటీలో ఒక సమ్మెగా 26 వరకు ఇప్పటికి వచ్చినట్టు గాంచారం జరగలేదు. ఈ గాంచారం జరిగింది కాబట్టి ఈ విశాఖపట్నంలో సిటీలో లాయర్స్ ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇమీడియట్ గా దీని మటుకు యాక్షన్ తీసుకొని న్యాయస్థానంగా 90 రోజుల తర్వాత గవర్నమెంట్ లాయర్ పెట్టమని చెప్పారు. ఈ రకరకాల ఎందుకంటే విద్యాన్ని పెరిగిపోయి అన్ని ముందుగానే ఊహించుకొని ఎక్కువైపోయి ఆ కుటుంబం అంతా కూడా చాలా ఆందోళన చెందుతుంది. ఆందోళన చెందకూడదు, అందరూ మీ వైపే ఉన్నాం. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై జానకి నాయక చిత్రం షూటింగ్ యారాడ తీరంలో రూపుదిద్దుకుంటోంది. చిత్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లపై ఓ పాట కోసం భారీ సెట్ ను వేశారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ హాంకాంగ్ ను మించిన బీచ్ విశాఖలో ఉందని, అందుకే ప్రతి షూటింగ్ ఇక్కడ తీస్తానని చెప్పారు. 60 మంది డాన్సర్లతో పాటను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. 3 days అయిందండి, 2 days అయిపోయింది. 2 days 3 days ఉందండి. ఇది లాస్ట్ సాంగ్ ఎప్పుడు వైజాగ్ అంటే ఎటు బీచ్ చేయాలి, బ్యాంకాక్ అనుకోవడం కూడా లేదని చెప్పి సెంటిమెంట్కి ఇక్కడ బీచ్ చేయడం జరుగుతుంది సార్. దీంతో అయిపోతుంది సినిమా. ఆగస్ట్ 11th రిలీజ్. మన టీజర్ రిలీజ్ అయిందండి. 20th తర్వాత మళ్ళీ సార్ సినిమా ఏదండి జయ జానకి నాయక్. మీ ప్రతి సినిమాలోనూ ఒక బీచ్ షాట్ పెడుతుంటారు కదా, సెంటిమెంట్ గానండి అది? అలానే లేదు సార్, మనకు అవకాశం ఉన్నాయి. మన కథకు సపోర్ట్ చేసిన ఏ అయినా సరే వాటికి వస్తామంటే తప్పులేదు సార్. సినిమాకి ఒక సంవత్సరం గ్యాప్ వచ్చేస్తుంది, తప్పులేదు సార్. మంచి సినిమా తీయాలి కానీ గ్యాప్ దేవం సార్. 10 మంది చూడాలి, 10 మంది మనం నమ్మిన డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి. ట్రాఫిక్ నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని పీఎం పాలెం ట్రాఫిక్ సీఐ వెంకటరమణ కోరారు. మధురవాడ శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల డైట్ బీఈడీ కళాశాల విద్యార్థుల ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. పాఠశాల, కళాశాల విద్యార్థులతో మరింత అవగాహన ఇవ్వాలని కోరారు.
శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ట్రాఫిక్ అవగాహన నిరంతరం కొనసాగాలని, ప్రజలు కూడా నిబంధనలు కూడా పాటించాలని కోరారు. స్కూల్ ప్రిన్సిపాల్ గారిని ట్రాఫిక్ అవేర్నెస్ క్లాస్ పెట్టమని చెప్పడం జరిగింది. దాని మీద ఆయన అంగీకరించి వాళ్ళ తాలూకా డైట్ కాలేజ్ తాలూకా వెంకటేశ్వర డైట్ కాలేజ్ తాలూకా స్టూడెంట్స్ అందరినీ కూడా మొబైలైజ్ చేసి ఈరోజు ర్యాలీ కింద ప్రోగ్రామ్ చేస్తున్నాము. అలాగే కార్ షెడ్ మరియు కొమ్మాది జంక్షన్లో కూడా అందరినీ కూడా ట్రాఫిక్ నియమాలు పాటించమని, హెల్మెట్ పెట్టుకోమని, అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోమని, ఆటోలో పరిమితికి మించి వాహనాలు నడపొద్దని, ఇలా ట్రాఫిక్ నియమాలన్నీ పాటించమని చెప్పేసి పబ్లిక్ని అవేర్నెస్ చేయడానికి ఈరోజు ర్యాలీ కింద పెడుతున్నాము. ట్రాఫిక్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, ఏసీపీ గారు అడ్వైస్ మేరకు మధురవాడ కొమ్మాది జంక్షన్, కర్షెడ్ జంక్షన్లో వెంకటేశ్వర డైట్ కాలేజీ పిల్లల చేత వెహికల్ నడుపుతున్నటువంటి వ్యక్తులందరికీ ఒక అవగాహన ఏర్పాటు చేయాలని ఒక మంచి ఆలోచన ఏర్పాటు చేశారు. వేతన సవరణ కోరుతూ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. డాబా గార్డెన్స్ లోని సంస్థ కార్యాలయంలో బీఎస్ఎన్ఎల్ యూనియన్లు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు సాధించడం కోసం దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ ధర్నాని చేపడుతున్నట్లు తెలిపారు. బీఎస్ఎన్ఎల్లో ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు నిషేధించే ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి 10 ఏళ్ళకు జరగబోయే ఈ వేతన సవరణ 3వ వేతన సవరణ 1/1/2017 నుంచి జరపాలని, దానికి మా బిఎస్ఎన్ఎల్ సీఎండీ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ వాళ్ళు లేదు, అది అమలు చేయడానికి మేము ఇక్కడ దేశవ్యాప్తంగా 1/1/2017 నుంచి ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాము. అలానే 30% సూపర్నేషన్ బెనిఫిట్ ఏదైతే ఉందో అది బిఎస్ఎన్ఎల్ రిక్రూట్ డైరెక్ట్ ఎంప్లాయీస్కి 30% సూపర్నేషన్ బెనిఫిట్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాము. వైజాగ్ టూరిజం అభివృద్ధికి రెంటల్ బైక్ విధానం ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక హోటల్లో రాయల్ బ్రదర్స్ బైక్ రెంటల్ కంపెనీ మోటార్ సైకిళ్లను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. టూరిజంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇటువంటి రెంటల్ బైక్లు అందుబాటులోకి రావడం గర్వకారణంగా చెప్పారు. ఇప్పటికే అరకు టూరిజానికి విశేష స్పందన వచ్చిందని, అలాగే ఈ బైక్ రెంట్లకు కూడా స్పందన లభిస్తుందని చెప్పారు. హెలీ టూరిజానికి సంబంధించి ఏవియేషన్ అనుమతులు లేనందున తాత్కాలికంగా దాన్ని నిలుపుదల చేశామని అన్నారు. రాయల్ బ్రదర్స్ బైక్ రెంటల్ కంపెనీ 2015లో ప్రారంభమైంది. త్వరలోనే విజయవాడలో కూడా ఈ రెంటల్ బైక్స్ ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్లేస్ టు ప్లేస్ వెళ్ళాలన్నప్పుడు మామూలుగా ఈ ట్రావెల్స్ ద్వారా కార్లు లేకపోతే ఆటోలు ఇట్లా మన మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎంచుకుంటా ఉన్నాం. అలా కాకుండా మరి కన్వీనియంట్గా వాళ్ళకి కావాల్సిన డెస్టినేషన్కి వెళ్ళడం కోసం తక్కువ ఖర్చులో ఈ బైక్స్ రెంట్ తీసుకోవడం అనేది ఒక వినూత్నమైన ఆలోచన. ఇది మనం ఫారిన్ కంట్రీస్ వెళ్తే ఇటువంటివి చాలా కామన్గా ఉంటాయి. అయితే ఇండియాలో ఇది కొత్త కాన్సెప్ట్. దీన్ని డాక్టర్ మంజునాథ్ అలాగే వాళ్ళ టీం మొత్తం అభిషేక్ చంద్రశేఖర్, అలాగే శ్రీ కృష్ణ, ఆకాష్, సురేష్ అండ్ షాజహాన్. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 3600 కోట్లతో ప్రపంచ బ్యాంకు నిధులతో విద్యుత్ సబ్స్టేషన్ల ఆధునీకరణ. త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న మంత్రి కళా వెంకట్రావు. మున్సిపల్ కార్మికుల సమ్మె విజయవంతం. అభియన్స్ లో 279 జీవో, విధులకు హాజరైన పారిశుద్ధ్య సిబ్బంది. సిట్కు 1200కు చేరిన దరఖాస్తులు. కలెక్టరేట్ వద్ద క్యూ కడుతున్న బాధితులు. మాజీ తహసీల్దార్ శంకర్రావును విచారిస్తున్న సిట్ బృందం. 10th సప్లిమెంటరీ ఫలితాల్లో నెల్లూరుకు ప్రథమ స్థానం. విశాఖలో ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.